మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ ట్విట్టర్ అకౌంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ని ప్రభుత్వం బ్యాన్ చేసిందండి. ఎందుకు బ్యాన్ చేసిందో కారణం ఏం చెప్పిందయ్యా అంటే, ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఈ దేశ భద్రత రీత్యా, ఈ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ దేశ భద్రతకు ప్రమాదం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2000 యాక్ట్ ఒకటి ఉంది. దాంట్లో 69A అనేటటువంటి సెక్షన్ కింద దీన్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీని ప్రారంభించినటువంటి అభిజిత్ దీప్కే అమెరికాలో ఉంటాడుగా, అతను నేను తెల్లవారు లేచి చూసేసరికి నా అకౌంట్ అంతా కూడా బ్యాన్ అయి ఉంది, హ్యాక్ అయి ఉంది అని చెప్పేసి అతను ఒక ప్రశ్న వేసాడండి. అది ఏమిటయ్యా అంటే మేము అంటే యువకులం. సో ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళందరూ కూడా కాక్రోచెస్, పారాసైట్స్ అని అన్నారు. మేము ఒక సెటైరికల్గా మేమందరం కాక్రోచెస్ కాబట్టి కాక్రోచెస్ అందరం కూడా ఏకమై మన ఆక్రోశాన్ని ఎందుకు బయట పెట్టకూడదని మేము అనుకున్నాము. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులే దేశ భద్రతకు ప్రమాదమా? మీరు దేశ భద్రతకు ప్రమాదం అని కదా మీరు ఈ ట్విట్టర్ అకౌంట్ని బ్యాన్ చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతీ యువకులు వ్యక్తం చేసినటువంటి ఆందోళన, ఆగ్రహం, ఆక్రోశం ఏదైతే ఉందో, అసలు ఈ యువతీ యువకులందరూ కూడా ఈ దేశ భద్రతకు ప్రమాదంగా పరిణమించారని మీరు భావిస్తున్నారా అని ఒక ప్రశ్న వేశాడండి. అద్భుతమైనటువంటి ప్రశ్న. అలాగే మీరు ఎప్పటికీ కూడా ఏదో ట్విట్టర్ని బ్యాన్ చేసి ఇన్స్టాగ్రామ్ని హ్యాక్ చేసి అది చేసి ఇది చేసి సోషల్ మీడియాని ఎక్కడ పడితే అక్కడ తొక్కేసినంత మాత్రాన ఈ కాక్రోచెస్ నుంచి మీరు బయటపడలేరు. వీఆర్ వర్కింగ్ ఆన్ ఏ న్యూ హోమ్ రైట్ నౌ. కాక్రోచెస్ నెవర్ డై అన్నాడండి. మీరు ఈ కాక్రోచెస్ని నలిపేసామని ట్విట్టర్ అకౌంట్నో ఇన్స్టాగ్రామ్ అకౌంట్నో బ్యాన్ చేసినందువల్ల అనుకొని మురిసిపోవడానికి లేదు. కాక్రోచెస్ చచ్చిపోవు, ఖబర్దార్ అని చెప్పాడు. మరి ఏముంటుందో ముందు ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.